హలో ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ విత్ డయానా డాల్కి స్వాగతం. ఇవాళ మన కథలో ఏం జరగబోతుందో చూసేద్దామా? ఇక్కడ ప్రిన్సెస్లు ఇంకా మినీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గార్డెన్లో ఆడుకుంటూ ఉన్నారు. లా 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 లా. మినీ మాత్రం ముందుకు వచ్చి, ఫ్రెండ్స్, రోజు ఈ ఉయ్యాల ఇంకా ఈ జారుడు బల్ల ఆడి ఆడి బాగా బోర్ కొట్టేసింది. ఇవాళ మనమంతా కలిసి ఏదైనా కొత్త గేమ్ ఆడదామా? ఓ, తప్పకుండా ఆడదాం. కానీ ఏం ఆడదాం? పోనీ అందరం ట్రైన్ ఆట ఆడదామా? ట్రైన్ ఆట వద్దు వద్దు వద్దు. పోనీ అందరం కలిసి దాకుడు మూతలాడదామా? హైడ్ అండ్ సీక్ వద్దు బాబోయ్ వద్దు. అంతకుముందు ఆ హైడ్ అండ్ సీక్ ఆట ఆడే నేను నా షూని పోగొట్టుకున్నాను. అంటే తర్వాత దొరికిందిలేండి. హైడ్ అండ్ సీక్ వద్దు. లేకపోతే డ్రాయింగ్ వేద్దామా? డ్రాయింగ్ కూడా వేసి వేసి బాగా బోర్ కొట్టేస్తుంది. పోనీ మనమందరం కలిసి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇల్లు కట్టుకుందాం. కావాలంటే మన ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఫైనల్గా ఎవరి హౌస్ బాగుందో చూసి విన్నర్ని అనౌన్స్ చేద్దాం. రోజు మనం ఆ ఇళ్లలోనే కలిసి అందరం ఆడుకుందాం. బాగుంది కదూ ఐడియా? వావ్, అదైతే చాలా మంచి ఐడియా. మన అందరం కలిసి ఎవరికి తగినట్లు వాళ్ళు ఇల్లు కట్టేద్దాం. అఫ్ కోర్స్ కొంచెం టైం పడుతుంది, ఏం పర్వాలేదు. అంతేకాదు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆ హౌస్ని డెకరేట్ కూడా చేయవచ్చు. ఫ్లవర్స్తో ఇంకా ఫర్నిచర్ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేయొచ్చు. ఓకేనా? నాకు కూడా ఓకే. నేను సరిపోయేంత చిన్న ఇల్లు కట్టుకుంటాను. నా హౌస్ పేరు పింకీ హౌస్. పింకీ పింకీ పింకీ. ఓకే, ఇక మనమందరం కలిసి స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ హౌసెస్. మన ముగ్గురం కలిసి ఏదైనా యునిక్గా ప్లాన్ చేద్దాం. మనం సీషెల్స్తో హౌస్ తయారు చేద్దామా? లేదంటే ఏదైనా షేప్స్తో ట్రై చేద్దాం. ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్. సీషెల్స్ కూడా ఓవెల్ షేప్లో ఉంటాయి కదా. దట్స్ గుడ్ ఐడియా. ఈ ఐడియా చాలా బాగుంది. అవును, మనం సర్కిల్, స్క్వేర్ ఇంకా ట్రయాంగిల్ ఈ 3 షేప్స్తో కలిపి ఒక హౌస్ని తయారు చేద్దాం. పదండి, లెట్స్ గో. వావ్, మన హౌస్ చాలా బాగుంది. సర్కిల్, స్క్వేర్ ఇంకా ట్రయాంగిల్. వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి, పింక్, బ్లూ అండ్ యెల్లో. ఇప్పుడు మన ముగ్గురం ఒక్కొక్క రూమ్ని తీసుకుందాం. ఫినిష్. ఇక్కడ ఏరియల్ ట్రయాంగిల్ షేప్ అనగా పింక్ కలర్ రూమ్ తీసుకోగా, సిండరెల్లా బ్లూ కలర్ సర్కిల్ హౌస్, ఇంకా టియానా ఎల్లో కలర్ స్క్వేర్ హౌస్. వీళ్ళ ముగ్గురి హౌస్ బాగుంది కదూ. ఇప్పుడు నెక్స్ట్ మినీ ఇంకా సిరి ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు? మేమిద్దరం కలిసి ఒక బ్యూటిఫుల్ హౌస్ తయారు చేస్తున్నాం. మా హౌస్ చూస్తారా? రెడీ, 1 2 3. మా హౌస్ చాలా బాగుంది కదూ. దీనిలో ఇంకా స్పెషాలిటీ కూడా ఉంది, చూస్తారా? వావ్, చూసారా? మా హౌస్ 2 విధాలుగా స్ప్లిట్ అయింది. ఈ హాఫ్ నాకు, మరి ఇటువైపు సగం నాకు.
వావ్, మినీ ఇంకా సిరి వీళ్ళ హౌస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరో చూసేద్దామా? ఎవరు లేరేంటి? హహా, ఇప్పుడు నా టర్న్. నేనైతే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బార్బీ హౌస్ని ట్రై చేస్తాను. చూస్తారా? రెడీ, 3, 2, 1 గో. వావ్, చూసారా? నా హౌస్ చూసారా? సూపర్ కదూ. పదండి, లోపల మనం ఫర్నిచర్ కూడా అటాచ్ చేద్దాం. బార్బీ టీవీ, మినీ టీవీ, ఇంకా ఒక చిన్న చైర్, అండ్ నెక్స్ట్ వన్ ఒక చిన్న టేబుల్. ఈ టేబుల్ చాలా క్యూట్గా ఉంది కదూ. మరొక చిన్న చైర్. ఇక్కడ చెల్సియాతో పాటు మరొక చిన్న బార్బీస్. ఫినిష్. వావ్, నా హౌస్ చాలా బాగుంది కదూ. నా ఫ్రెండ్స్ నా హౌస్ చూస్తే చాలా మెచ్చుకుంటారు. నెక్స్ట్ ఎవరి హౌస్ చూసేద్దామా? ఇట్స్ మై టర్న్. నా హౌస్ చూసేస్తారా మీరంతా? వావ్, పింకీ హౌస్ కూడా పింకీ లాగా చాలా క్యూట్గా. ఇక్కడ విండోస్, ఫ్లవర్స్, ఇటువైపు కూడా విండో ఇంకా ఫ్లవర్స్. వావ్ పింకీ, నీ హౌస్ చాలా బాగుంది. చూసారా నా హౌస్ ఎంత క్యూట్గా ఉందో, అచ్చం నాలాగే. అప్పుడే అక్కడికి వచ్చిన జున్ను, వీళ్ళేంటి నాకు చెప్పకూడకుండానే ఆడేసుకుంటున్నారు, పైగా ఇల్లులన్నీ కట్టేశారు. పదండి వెళ్ళి చూద్దాం. మినీ, అబ్బా వచ్చావా? పానకంలో పొడకలాగా ఎప్పుడు మేము ఆడుకునేటప్పుడు మధ్యలో వస్తూ ఉంటాం. ఇంకా నువ్వు రాలేదేంటా అని చూస్తున్నాను. ఏంటి జున్ను, మేము ఆడుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు? మినీ ప్లీజ్, ప్లీజ్ నేను మీతో ఆడనా? నేనైతే చాలా మంచి హౌస్ కడతాను. మీరంతా ఆర్టిఫిషియల్ పేపర్ కబోర్డ్స్తో కట్టారు. నేనైతే అంతా న్యాచురల్ హౌస్ కడతాను తెలుసా? చూడు జున్ను, నువ్వు నిజంగా మాకన్నా మంచి హౌస్లు, అందమైన హౌస్ కడదామని అనుకుంటున్నావా? అది నీ తరం కానే కాదు. చూస్తావుగా ఛాలెంజ్. నేను మీ అందరికన్నా చాలా యూనిక్ వెరైటీ హౌస్ని కడతాను, అది కూడా న్యాచురల్గా. చూపిస్తాను చూడు అని చెప్పి జున్ను కోపంగా వెళ్ళాడు. కోపంగా వెళ్తున్న జున్ను ఏం చేస్తాడో చూసేద్దామా? ఇదిగో చూడండి, ఇదే నా హౌస్, వాటర్ మిలాన్ హౌస్. నా హౌస్ మీ దానికన్నా చాలా బాగుంటుంది. చూస్తావా మినీ? అయినా నువ్వు ఈ పుచ్చకాయతో హౌస్ ఏం చేస్తావు? నా హౌసే చాలా బాగుంది. నేను నా వాటర్ మిలాన్ హౌస్ని చేస్తాను కదా, అప్పుడు చూద్దు గాని మినీ. దీనికి నేను డోర్ పెడతాను, అటు ఇటు విండోస్ కూడా పెడతాను. చూద్దాం ఎవరి హౌస్ బాగుంటుందో. ఛాలెంజ్ అని చెప్పి జున్ను తన ఇంటిని కూడా స్టార్ట్ చేస్తాడు. లెట్స్ గో. చూసారా నా న్యాచురల్ హౌస్, న్యాచురల్ వాటర్ మిలాన్ హౌస్. ఇప్పుడు చూడండి దీన్ని ఎలాగ డెకరేట్ చేస్తాను.
వావ్, చూసారా నా న్యాచురల్ హౌస్. న్యాచురల్ ఫ్లవర్స్ అండ్ న్యాచురల్ ఫ్రూట్. జున్ను వాటర్ మిలాన్ హౌస్ విత్ ఫ్లవర్ గార్డెన్. పోలా, అదిరిపోలా. ఇప్పుడు ఏమంటావు మీని? ఇప్పుడు చెప్పు నా హౌస్ ఎలా ఉందో. వీడు నిజంగానే న్యాచురల్గా ఫ్రూట్తో హౌసే కట్టేశాడు. వాటర్ మిలాన్ హౌస్, పైగా జున్ను వాటర్ మిలాన్ హౌస్ అంట. పదండి చూసొద్దాం. వావ్, నీ హౌస్లో చాలా ప్లేస్ కూడా ఉంది. రండి ఫ్రెండ్స్, మనందరం ఒకసారి వీడి హౌస్ చూద్దాం. రండి. వావ్, జున్ను హౌస్ చాలా కూల్గా కూడా ఉంది. ఈ సమ్మర్కి ఈ వాటర్ మిలాన్ హౌస్ చాలా బాగుంది. ఇంకా పక్కనే ఫ్లవర్ గార్డెన్. ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. అరే వా జున్ను, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఐ లైక్ యువర్ హౌస్. నీ హౌస్కి విండోస్ కూడా ఉన్నాయా? గుడ్ ఐడియా. నాకైతే ఈ గేమ్లో జున్ను న్యాచురల్ హౌసే బాగా నచ్చింది. జున్ను వాటర్ మిలాన్ హౌస్. మరి మీకు? ఇప్పుడు ఒకసారి అందరి హౌసుల్ని చూసొద్దాం. పదండి. ఎవరెవరు ఎలా కట్టారు? ఏరియల్, సిండరెల్లా, టియానా, షేప్స్ హౌస్ అనగా ట్రయాంగిల్, సర్కిల్ ఇంకా స్క్వేర్. షేప్ హౌస్. మినీ ఇంకా సిరి కలిసి ఒక క్యూట్ హౌస్. జున్ను ఏమో న్యాచురల్ పుచ్చకాయ హౌస్. ఇంకా చెల్సియా ఏమో బార్బీ హౌస్. మన చిన్న పింకీ వచ్చేసి చిన్ని హౌస్. పింకీకి అయితే హౌస్ బాగా సెట్ అయినట్లుంది. అలా పిల్లలంతా కలిసి ఆ రోజంతా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ హౌస్లో ఆడుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ టైం.